నన్ను అడిగితే సార్ ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత ఆస్ట్రాలజర్ ఉండాలేమో 100 కదా ఇప్పుడున్న కలియుగంలో అయితే కావాలండి. కదా మన కంపల్సరీ ఆంధ్ర ఉండాలి రాష్ట్రం తెలంగాణలో అయితే ఖచ్చితంగా కావాలండి. ఖచ్చితంగా ఎందుకంటే ఈ కావాలి క్రేజ్ ఇక్కడ ఎక్కువ ఉందండి. పర్సనల్ డాక్టర్ లాగా పర్సనల్ పర్సనల్ డాక్టర్ ఆస్ట్రాలజర్ అంటే ఉండాలి పర్సనల్ డాక్టర్స్ తీసుకుంటున్నాం. మేము అదే అవును అంటామండి. ఆ, మేము చాలా మంది మా దగ్గర వచ్చినప్పుడు చెప్తుంటాం, ఏమంటే మీరు వచ్చారు జాతకం చెప్పాం ఏదో ఫీజు పే చేస్తారు వెళ్ళిపోతారు ఏదో పూజ చెప్తాను కాదు, ఓ 3 నెలలకు 6 నెలలకు బాగున్నా బాగోలేకపోయినా మీకు మళ్ళీ చెప్తారు ఒకసారి ఫలితం ఒకసారి ఇది ఇది చాలా రికరింగ్ అవుతుంది, రికర్షన్ చాలా అవుతుంది. మంచిదండి అలా అవును చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ పాత అనేది సక్సెస్ఫుల్గా కరెక్ట్ వెళ్ళిపోతుంది. అవును చిన్నపిల్లలు వస్తారండి, నిజం పెద్దవాళ్ళు వస్తారు, పెళ్ళైన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నా దగ్గర అంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వచ్చిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వండర్ 20 ఏళ్ల నుండి వాళ్ళు మన దగ్గర అవును ఉన్నవాళ్ళే అవును వస్తారు. వచ్చి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది ఈయన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏదో డబ్బులు పెట్టాలి కదా, ఖర్చు అవుతున్నామో అవును అని అనుకునే విధానం ఇంకోటి ఆ ఉందండి. భయం ఒకటి ఆ ఉందండి భయం ఉంటుంది, పరిహారాల భయం ఒకటి ఉంది పరిహారాల భయం ఉంటుంది. పరిహారాలు పూజలకి లక్షలు లక్షలు అవుద్దేమో అని ఆ, మీకు ఇచ్చే ఫీజు గురించి భయం లేదు కానీ ఈ పరిహారాల గురించి తర్వాత పరిహారాల అవునండి. గురించే భయం అందరికి ఇప్పుడు మనకి ఏ పూజ అన్నా ఏ పరిహారం అన్నా అండి మనం క్లియర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే, అది ఇప్పుడు అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది చేస్తున్నాం? ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు అలాగే చేస్తానండి. ఉమ్, వస్తే అమ్మ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నాం, ఈ గ్రహం ఎందుకు ఇలాగ ఉంది అని చెబుతూ పూర్వాశ్రమం అంటే దీనికంటే ఈ గ్రహం ఇలా కాంబినేషన్ ఈ లైఫ్లో ఎప్పుడు వచ్చింది అని బ్యాక్ డేట్కి వెళ్ళి ఈ టైంలో నీకు ఈ కష్టాలు వచ్చి ఉంటాయి అవునా కాదా అని అడుగుతానండి. ఉమ్, అడగగానే చేస్తానంట. మరి అది నిజమైనప్పుడు ఇది నిజం అవుతుంది కదమ్మా రైట్ అని చెప్పి దీన్ని ఇలా దృష్టిలో కరెక్ట్ చేసుకుని చేయండి కరెక్ట్ అని చాలా క్లియర్గా అనలైజ్ చేసి నేను ఎడ్యుకేట్ చేసి అప్పుడు మేము పరిహారాలు చెప్తాం. అది చాలా విశేషం చెప్తామండి. అదే అంచేత మేము రోజుకి ఏదో వేల మంది చెప్పం జాతకాలు. అవును ఒకటి జాతకం ఐదారు చెప్పేసరికి గురించి గంట పట్టేస్తుంది. చెప్తారేమో అవును ఓ అవును 10 మంది చెప్పడం చాలా కష్టం మాకు. అవును ఎందుకంటే వాళ్ళని స్టడీ చేయాలి, స్టడీ చేసి బుర్ర బ్రెయిన్ వేడెక్కిపోతుంది స్టడీ అవునండి చేసరికి. అవునండి అవును వాళ్ళు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు, అయ్యో 2 నిమిషాలు మన జీవిత చరిత్ర తెలిసిపోతామో అనుకుంటారు. ఒకసారి చక్రం చూడగానే తప్పు చెప్పకూడదండి. మరి మనం 100 కరెక్ట్ చెప్పినా ఒకటి తప్పు ఒక్కటి చెప్పగానే వీడు చెప్పినా చాలు ఇంతేరా అని అనేస్తారు అవును బయటికి అవును వెళ్ళి. అవును ఇది కూడా ఉంటుంది, ఆ బాధలు ఉంటుంది కూడా పడాలి. దానికి ఆన్సర్ ఇవ్వలేక చావాలి మనం. అవునండి అవును అంచేత ఏంటంటే ఇదొక కరెక్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే మన గొప్పతనం అంటే జ్యోతిష్యుల్లోని అంటే అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడాను మీకు 10 రకాల టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి, అంటే డాక్టర్ని హేళన చేయట్లేదండి, లేదు 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 మా 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 అమ్మాయి కూడా వాస్తవం డాక్టరే ఇక్కడ, అవును అల్లరి కాదు. 10 రకాల టెస్టులు ఈ కాలంలో డాక్టర్ ఎలా ఉన్నారని చెప్తాను. అవును రిపోర్ట్స్ చూసి రిపోర్ట్ బేస్ చేసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం అనేది డాక్టర్ యొక్క ఇప్పుడున్న పరిస్థితి అలా ఉందండి. ఓకే పూర్వకాలం ఇదే డాక్టర్ 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం వెళ్తే ఇలా చేపట్టుకుంటే నీకు ఎక్కడ రోగం ఉందో చెప్పేవారండి. చెప్పేవాళ్ళు అవును ఇప్పటికి పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు 80-90 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు నాడి చేపట్టుకుంటారు, పట్టుకుంటే అయిపోయి నాడి కదా పట్టుకోగా నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది చెప్పేవారండి. ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూసి అన్నీ బాగున్నాయి అంటే మనకు తెలుసు రోగం ఉందని, వాటి చెప్తుంటే రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా అంటుంటే ఆయన అవి చూస్తే కానీ ఒక రిపోర్ట్ రాసేది కరెక్ట్ ప్రసక్తి లేదండి. అవును కానీ ఒక జ్యోతిష్యుడు, ఇది అండర్లైన్ చేసుకోండి మీరు, సరి అయిన జ్యోతిష్యుడు ఒక డేటు టైము ప్లేస్ ఇవ్వగానే, అంటే నేను ఎలా అవును చెప్తానో చెప్తున్నాడు, నీ జీవిత చరిత్ర అని చెప్పేస్తున్నాడు. ఇంకా మీకు అంటే ఏం డీటెయిల్స్ చెప్పక్కర్లేదు ఇంకేం గురూజీ అక్కర్లేదండి, నాకు ఈ కష్టం ఉంది అని కూడా ఏం లేదు. ఇందులో చెప్పుకోక్కర్లా ఇంకో విశేషం ఉందండి, మెడికల్ ఎస్ట్రాలజీ డాక్టర్ని ఎత్తాం కాబట్టి చెప్తాం, మెడికల్ ఎస్ట్రాలజీ అని ఇందులో ఉంది, అంటే జ్యోతిర్వైద్యం అవునండి ఉందన్నమాట. అవును ఈ జ్యోతిర్వైద్య భాగంలోనంటే నీ శరీరంలో ఎక్కడ రోగం ఉంది అనేది నువ్వు డే టు టైం ప్లేస్ ఇస్తే నీ గ్రహాలు బట్టి ఎక్కడ ఈ రోగం బాధపడుతున్నావు, ఏ ఆహా రోగంతో బాధపడుతున్నావు, ఎన్ని రకాల రోగాలతో బాధపడుతున్నావు, ఇవన్నీ కూడా మనం చెప్పేయచ్చండి. ఓ అది చాలా గొప్ప విద్య ఇందులో, అద్భుతం ఇందులో ఒక విభాగం అన్నమాట. ఉమ్, అలా చెప్పే శాస్త్రం ఇదన్నమాట. అంచేత ఎవ్వరేమనుకోనండి, నా దగ్గర 10 మంది కాదు 100 మంది వచ్చినా నేను ఖచ్చితంగా పట్టుకుని బ్రహ్మాండం చెప్తాను. అవును నేను వాళ్ళతో వాదించగలను కూడా ఈ విషయంలో. అవునవును అయ్యో ఎందుకంటే శాస్త్రం అంత గొప్పది. కోర్స్ నేను చదివింది తక్కువే, కానీ చదివిన మట్టుకు మాత్రం గొప్పగా అద్భుతంగా చదువుకున్నా. కరెక్ట్ నేను కరెక్ట్ 10 పేజీలు చదివి ఉండొచ్చు ఇందులోని. ఆ 10 పేజీల గురించి ఏది అడిగినా కూడా వాళ్ళకంటే మనం బాగా చెప్పగలుగుతాం, అద్భుతం అవతల అద్భుతం వాళ్ళకంటే. అలా చదువుకున్నామండి మనం. రైట్ ఎందుకంటే 100 పేజీలు చదివి ఎక్కలే, అవును చదివిన బట్టి కరెక్ట్గా చదివి కరెక్ట్ కరెక్ట్గా చెప్తే చెప్తే చాలు చాలు అంతే. కరెక్ట్ ఇంకా లేదు. కరెక్ట్ రైట్ గురూజీ ఇంకొకటి ఇప్పుడు ఈ వ్యాపార వర్గంలో కానీ ఉమ్, రాజకీయ నాయకులకు కానీ ఉమ్, ప్రత్యర్థులు క్షుద్ర పూజలని ఆ పూజలని చేస్తూ ఉంటారు అవునండి. మొన్న ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా ఆంధ్రాలో ఆ, చూస్తుంటారు మీరు అవును చూసాను ఇంటి ముందు చూసాను, నిమ్మకాయలు అవి వేసి క్షుద్ర నిమ్మకాయలు పూజలు వేసి చేసి చేశారు పెట్టేశారు అనమాట. సో ఇట్లా చేస్తుంటారు కదా దీన్ని వామాచార పద్ధతిలో తిప్పి కొట్టొచ్చా అండి అంటే అది వామాచారం ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, దీనికి మనకి సంబంధం లేదు. తర్వాత మీరు క్షుద్ర పూజ వేరే అన్నారు, వామాచారం వేరే అన్నారు, అది వేరు ఇది వేరు. క్షుద్ర పూజలు అన్నది ఈ కాలంలో ఎవరు ఎక్కువగా చేయరండి నాకు తెలిసినంత. అంటే మనకు సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, వాడు ఎమ్మెల్యే గెలవాలంటే ఏదో అమ్మాయిని బలి ఇచ్చినట్టుగా చూపించడము, లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఏదో చేసేస్తున్నట్టుగా చూపించడము సినిమాల్లో మనం చూస్తుంటాం. అలాగే మీరు అన్నట్టు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ఇవన్నీ వేశారు. ఇవి ఏంటంటే కొన్ని దిష్టి నరదృష్టి ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని తీయడానికి ఏదో రాత్రిపూట పగలపూట ఏదో తీసి అవతల నలుగురు తిరిగే రోడ్డు మీద అవును వేసేయడం చిన్నప్పటి నుండి అది ఉన్నవి మనం అవన్నీ చూస్తూనే అవన్నీ ఉన్నాం చూస్తుంటాం. అవును కానీ
ఈ వామాచార పద్ధతి లేకపోతే మీరు అన్నట్టు ఈ యొక్క రకరకాల పద్ధతులు చెప్పారు కదా, అవును. ఇవన్నీ ఏంటంటే మన శాస్త్రానికి అది టోటలీ డిఫరెంట్ అండి. ఓకే. ఓకే, వామాచార పద్ధతిలో వాళ్ళు చేసే విధానం వేరు, వాళ్ళు చేసే పూజలు వేరు, వాళ్ళు చేస్తారండి, మనం చేయమండి. మనం వాళ్ళతో చేయించుకోవాలి. అదే మీరు కూడా కామాఖ్యలో చేయిస్తుంటారు కదా పూజలు. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తామంటే వాళ్ళతో చేయిస్తుంటాం. అదేలేండి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు ఏదో ఫలితం కావాలనుకున్నారు, ఇక ఎక్కడ కావట్లే, మీకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అలాగా వామాచార పద్ధతులు చేయాలనుకుని, అలాంటప్పుడు మనకు తెలిసిన సూపర్ స్పెషల్ డాక్టర్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఒక మహానుభావుని, ఆ స్వామి గారు అక్కడ తీసుకుని వెళ్తుంటారు, అక్కడ 10 రూపాయలు అయితే దానికి కావాల్సిన బిల్లు అని వేసుకుంటారు. అది అదో పద్ధతి ఉంది. కానీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ బలి సాత్వికంగా జరుగుతుంది, వామాచార పద్ధతులు జరుగుతున్నాయి. మనం కూష్మాండ బలి ఇస్తాం కదండి, మనం 3 బలులు ఇస్తాం, పంచబలులు ఇస్తాం, చెరుకు గడ్డ ఇస్తాం, కూష్మాండం ఇస్తాం, కొబ్బరికాయ ఇస్తాం, నిమ్మకాయ ఇస్తాం. ఇవన్నీ కూడా పంచబలిలోని భాగాలేనండి. ఇవి చేసినా కూడా అదే ఫలితం వస్తుందండి. అవునా? అదే మరేంటి అనుకున్నారు, అదే జిమిక్స్ అంటాను మీకు ఇంకా అర్థం కాలేదు. ఇది అలా చేస్తే గానీ జరగదు, లేకపోతే నీకు ఎమ్మెల్యే సీట్ రావాలన్నా లేకపోతే ఇంకేదో వస్తే కానీ జరగదు అని ఈ క్రియేషన్ అనేది మన మీడియా అంటే ఇప్పుడు అవండి. అంటే ఇప్పుడు అందరూ కామాఖ్యకి వెళ్తున్నారండి. ఇప్పుడు డైలీ ఫ్లైట్ అయింది ఇప్పుడు మన తెలంగాణ నుంచి. 100% కాదంటలేనండి, అక్కడే ఇంత భయంకర పరిస్థితి ఏం కాదండి. ఓకే, చక్కగా వెళ్తారు, లోపలికి వెళ్తారు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. 500 రూపాయలు టికెట్ కొంటే లోపలికి వెళ్తే దర్శనం అవుతుంది. ఒక 4 గంటలు లైన్ ఉంటుంది, చక్కగా వెళ్తారు. విఐపి అనేది ఉండదు. అంటే మనలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తే సపరేట్గా ఒకసారి వెళ్ళిపోతాం అనుకోండి, బట్ చక్కగా దర్శనం చేయిస్తారు. చేసుకుని లోపల ఏంటంటే చిన్న లఘు పూజలు చేస్తారు, అక్కడ అయిపోతుంది. అక్కడ ఉన్న ఆచార ప్రకారం ఏంటంటే పంచబలులు అనేసరికి ఒక మీరు ఒక చెరుకు గడ్డ ఇస్తారండి, ఇంకొకటి కూష్మాండం ఇస్తారు, 3వది పావురం ఇస్తారు, 4వది మేక ఇస్తారు, 5 దున్నపోతు ఇస్తారు. ఈ 5 రకాల బలులు చేస్తారు వాళ్ళు. అది దాని మీద ఇంట్రెస్ట్ ఉండి అలా చేస్తేనే కానీ ఫలితం రానన్న వాళ్ళు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు వాటి చేస్తారండి. అది ఓన్లీ ఆ పద్ధతికి, ఆ అస్సాంకి, ఆ స్టేట్కి, అక్కడ ఉన్న ఆచారానికి సంబంధమైన విషయం అండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ పద్ధతులు పెరిగి నేను ఎక్కడికి వెళ్ళి అది చేసేస్తే నాకు అయిపోతున్నానంటే మరి ఇదే పంచబలం మన రాష్ట్రంలో కూడా ఉందా కదా. అంటే దాని మీద నమ్మకం కలిగి, ఆ శక్తి మీద నమ్మకం కలిగి నేను అలా చేస్తే అవుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళి చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, అంతే తప్ప వాళ్ళు చేసుకుంటారు. అక్కడున్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారండి. అదేలేండి, మీరు చేసేది వాళ్ళే చేస్తారు, వాళ్ళతో చేయించుకున్నట్టు. ఇంకోటి, ఈ శత్రువుల నోరు నొక్కడానికి, శత్రువుల సంహారం చేయడానికి, అంటే సంహారం అంటే శత్రువులు లేకుండా చేసుకోవడానికి కామాఖ్య సింధూరం అని ఏమైనా ఉంటుందండి? అది అలాగే ఉండదండి. మనం ఎప్పుడైనా మన శరీరంలో కొన్ని శత్రువులు ఉంటారండి. విచిత్రంగా చెప్తున్నాను అనుకోకండి, శరీరంలో మన శత్రువు, మనసు, ఆలోచన, వ్యవహారం అన్ని మన శత్రువులు ఉన్నారండి. మన శరీరమే ఒక ప్రకృతి స్వరూపం. ప్రకృతిలో ఏంటంటే ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. నవగ్రహాలు ఎక్కడైతే మనం మాట్లాడుకుంటే అవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. 12 రాసులు ఏవైతే మనం మాట్లాడుకుంటే అవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. 27 నక్షత్రాలు పైన కింద వరకు ఉన్నాయండి. ఏదెక్కడున్నా మీకు ఇంకోసారి ఎపిసోడ్లో మీకు చెప్తాను ఇవన్నీ ఉన్నాయి. అంటే అన్ని మన శరీరంలో ఉన్నవే. నువ్వు శత్రువుని నాశించడం చేసేటప్పుడు నీకు ఈ శరీరంలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు మీరు నా శత్రువు అండి, మీరు నాకు ఏదో చేశారని నాకు ఎక్కడో బాధ అనిపించింది. ఇప్పుడు నాకు ఇక్కడ గుండెకాయ దగ్గర బాధ వేస్తానండి. గుండెకాయ అంటే ఏది? శరీరంలో చూస్తే సింహరాశి. సింహరాశి, సింహం అంటే గుండెకాయ అంటాం. అలాగే మనం మిథునం అంటే భుజాలు అంటాం. ఓకే, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఓకే, కన్య, తుల నాభిభాగం, వృశ్చికం కింద భాగం, అలాగే ధనస్సు, మకరం, కుంభం, మీనం పాదాలు, ఇలా వరుసగా పైన నుండి కింద వరకు ఉన్నాయి. ఇది శాస్త్రంలో చెప్పిన విషయమే. ఇప్పుడు మీకు ఇక్కడెక్కడో నొప్పి వచ్చింది, బాధపడుతున్నారు, ఈ బాధ కారణం వాడేవాడు అనుకుంటే ముందు ఇక్కడ బాధను తగ్గించుకోవాలి కదా. ఇది తగ్గించుకోవాలంటే ఇక్కడ ఈ రాశి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాభిలికి జరిగింది అనుకున్నా, ఏదో ఇబ్బంది అవుతుంది, ఆడెవడో ఏదో మాయ చేశాడు, ఇంకేదో మంత్రం చేశాడు, ఒక మ్యాజిక్ చేశాడు, లేకపోతే ఏదో తంత్రం చేసాడు, నాకు కడుపు నొప్పి తగ్గట్లేదు అన్నా. నీ కడుపు భాగం, నాభి భాగం అంటే ఏది? ఇక్కడ తుల అంటే మన పైన లెక్కేసుకుని తుల అంటే నీకు తులారాశిలో ఏదో పాపగ్రహం కూర్చుంది, దాన్ని శుద్ధి చేసుకో, దానికి ఏం చేయాలో చేసుకో నువ్వు, అంతేకాని వాడి మీద పడి చావకలే. తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నీ శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది మనం చేయగలుగుతాం, చేసుకోవాలి. జ్యోతిష్ అంటే మనం చెప్పాలంటే మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము, జ్యోతిర్వైజ్ ప్రకారము నీకు ఎక్కడ రోగం ఎందుకు వస్తుందో నేను చెప్పగలుగుతాను.